గద్వాల కీర్తిని టీఆర్ఎస్ పార్టీ అబాస్పాలు చేస్తుందని మాజీ మంత్రి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. ప్రతి మహిళ భయపడే విధంగా స్త్రీల గౌరవాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు బజారున వేశారన్నారు. న్యూడ్ కాల్స్ లో సూత్రధారులు, పాత్రధారులు టీఆర్ఎస్ నాయకులేనని ఆరోపించారు. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యే వరకు పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. న్యూడ్ కాల్స్ లో ఎవరినీ వదిలిపెట్టకుండా అందరికీ శిక్ష పడేలా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీల నాయకుల యొక్క కార్యకర్తల యొక్క అసహ్యమైనటువంటి చేష్టలు మీడియా ద్వారా పత్రికల ద్వారా బయటకు వచ్చింది. ఈరోజు గద్వాల మొత్తం కూడా ఆశ్చర్యపోయే విధంగా, భయపడే విధంగా ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క మహిళ ఈరోజు ఆందోళన చెందే విధంగా నిన్న సోషల్ మీడియా మొత్తంలో కూడా గత 2 రోజులుగా పూర్తిగా సోషల్ మీడియాలో మహిళల మర్యాదను పూర్తిగా బజార్ వేసినటువంటి పరిస్థితున్నది. మహిళల గౌరవాన్ని పెరిగిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, చిన్న పిల్లలు వాళ్ళ గౌరవాన్ని అంతా కూడా రోడ్డున పడేసినటువంటి పని టీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. మరి ఇప్పటిదాకా చీమ కుట్టినట్టు కూడా లేకుండా నిన్న చూసిన ఒక ప్రెస్ మీట్ పోలీసులది, ప్రెస్ నోట్లు, మీట్లు చూస్తే అసలు వీళ్ళ కొంచెమైనా సిగ్గు, శరం, ఇంగిత జ్ఞానం ఉందని అనిపిస్తాం. దీంట్లో ఏ పార్టీకి ఇది లేదు. ముఖ్యంగా దాంట్లో పార్టీ అనే మాట ఎందుకు వచ్చింది? టీఆర్ఎస్ పార్టీ నాయకులకు పూర్తిగా దీంట్లో సూత్రధారులు, పాత్రధారులు అంతా వాళ్ళే. వాళ్ళలో ఇంతమంది మహిళల యొక్క జీవితాలను నలిపేసినటువంటి